పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద గెలిచిన తర్వాత సనాతన ధర్మం అనే ధర్మం గురించి మాట్లాడడం తప్పితే ఆయన చేసింది ఏముంది? లడ్డు గురించి మాట్లాడడం తప్పితే ప్రజా సమస్యల మీద మాట్లాడింది ఎక్కడుంది అని పవన్ కళ్యాణ్ గారిని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఒక్కసారి ఈ వీడియోని అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. బాప్తిస్మం తీసుకున్నది పోయింది, నా భార్య క్రైస్తవురాలని చెప్పిన మాట పోయింది, నా బిడ్డ బాప్తిస్మం తీసుకుందని చెప్పిన మాట పోయింది, నేను యేసుక్రీస్తుని నమ్ముతానని చెప్పిన మాట పోయింది, నేను బైబిల్ చదువుతానన్న మాట పోయింది, అన్నీ పోయాయి. ఇప్పుడు నేను అన్అపాలజెటిక్ సనాతని 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 అంటున్నాడు. 18 నెలలుగా పవన్ కళ్యాణ్ ఏదన్నా మాట్లాడతాడేమో అసెంబ్లీలో చూద్దాం అనుకున్నాను. ఆ తిరుపతి లడ్డూ గురించి తప్ప ఎంతవరకు ప్రజల సమస్య గురించి ఆయన మాట్లాడితే పాపానుభావాల వినేవాడు ఎవడైనా. పాస్టర్ అజయ్ బాబు క్వశ్చన్ చేయడం అయితే తప్పు కాదు, కానీ నిజాలు తెలుసుకుని ప్రశ్నిస్తే ఇంకా బాగుండేది. ఒకసారి అయితే చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద గెలిచిన తర్వాత సనాతన ధర్మం గురించి మాట్లాడడం తప్పితే ఆయన చేసిన పనులు ఏమున్నాయైతే ఒకసారి అయితే చూద్దాం. అల్లూరి సీతారామరాజు గారు జిల్లాలో 72 గిరిజన గ్రామాలకి రోడ్లు అనేవి లేవు. ఆయన వచ్చిన తర్వాత ఆ రోడ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. వచ్చిన 18 నెలల్లో 460 కిలోమీటర్ల రోడ్డు అనేది పూర్తయింది. ఇంకా రోడ్లు అనేవి పడుతున్నాయి. చాలామంది అనుకోవచ్చు ఇవి కేవలం రోడ్లే కదా, ఏ రాజకీయ నాయకుడైనా చేస్తాడు, ఏ పొలిటీషియన్ అయినా రోడ్లు వేస్తారని చాలామంది అనుకోవచ్చు. కానీ మిగతా పొలిటీషియన్స్ వేసే రోడ్లు అనేవి వేరు, పవన్ కళ్యాణ్ గారు వేస్తున్న ఈ రోడ్స్ అనేవి వేరు. ఎందుకంటే మిగతా పొలిటీషియన్స్ ఏంటంటే గ్రామాల్లోనే, పట్టణాల్లోని, సిటీస్లో అయితే రోడ్స్ అనేవి వేస్తూ ఉంటారు. ఎక్కడైతే మంచి ఓటు బ్యాంక్ ఉంటుందో అలాంటి ప్లేసెస్లో చాలామంది రోడ్స్ అనేవి వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, వేస్తారు కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రెసెంట్ ఎక్కడైతే రోడ్స్ వేస్తున్నారో గిరిజన గ్రామాల్లో అక్కడ ఓటు బ్యాంకులు అయితే లేవు. ఆ రోడ్లు వేసే ప్రదేశాలు కూడా కొండలు, గుట్టలు, అలాంటి ప్లేసెస్లో రోడ్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నారు. అలాగే చాలామంది ఇప్పుడు కూడా ఇది జస్ట్ ఒక రోడ్డే అనొచ్చు, కానీ మనకి ఇది కేవలం ఒక రోడ్డు మాత్రమే. అక్కడుండే ఆ 72 గ్రామాలకి మాత్రం ప్రపంచంతో వాళ్ళని కనెక్ట్ చేసే ఒక వంతెన ఈ యొక్క రోడ్డు అనమాట. అక్కడ వాళ్ళకి ఈ రోడ్డు లేక వాళ్ళు ఎన్నో సమస్యలు అయితే వాళ్ళు ఫేస్ చేశారు. హాస్పిటల్కి వెళ్దామంటే రోడ్డు ఉండదు, స్కూల్కి వెళ్దామంటే రోడ్డు ఉండదు. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ అనమాట, వాళ్ళకి ప్రసవ టైంలో రోడ్లు లేక, అంబులెన్స్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు. చాలామంది చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వాళ్ళకి ఆ యొక్క సమస్య అనేది తీరింది. చాలామంది స్ట్రాంగ్ అయితే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ గిరిజనులు ఒక దేవుడిలాగా అయితే భావిస్తున్నారు. తర్వాత ఎలక్ట్రిసిటీ, అనంతగిరి మండలంలో 17 కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి స్వతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ యొక్క 17 కుటుంబాలు అక్కడ అప్పటి నుంచి కూడా అయితే జీవిస్తూ ఉన్నాయి. కానీ ఏ రాజకీయ నాయకుడికి కూడా ఈ యొక్క 17 కుటుంబాలు అయితే కనిపించలేదు. కానీ ఒక లీడర్కి అయితే ఈ 17 కుటుంబాలు కనిపించినాయి. వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. వాళ్ళకి సూర్యుడు వెలుగు, చంద్రుడి వెలుగు తప్ప విద్యుత్ కాంతుల వెలుగు అనేది వాళ్ళకి తెలియదు ఈ గడిచిన 70-80 సంవత్సరాల నుంచి. కానీ లీటర్ గంటలో పడింది, వాళ్ళ సమస్య అనేది సార్ట్అవుట్ అనేది అయ్యింది. ఇప్పుడు ఆ విద్యుత్ కాంతుల వెలుగుల్లో వాళ్ళ పిల్లలు ఆడుకుంటే ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో మనం అయితే కాంతుల్ని గమనించవచ్చు. వాళ్ళైతే చాలా హ్యాపీ. మీరు అనుకోవచ్చు కేవలం 17 కదా అనేసి, కానీ ఈ 17 70 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి మిగతా వాళ్ళకి ఎందుకు కనిపించలేదు? కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కనిపించింది? ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ. ఆ తర్వాత జల్ జీవన్ మిషన్ 7,910 కోట్లు పెట్టి జల్ జీవన్ మిషన్ అయితే స్టార్ట్ చేశారు. 5 డిస్ట్రిక్ట్స్లో వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. గుంటూరు, చిత్తూరు, ప్రకాశం, ఈస్ట్ గోదావరి, అలాగే వెస్ట్ గోదావరి, ఈ యొక్క 5 జిల్లాలలో జల్ జీవన్ మిషన్తో పనులు అయితే ప్రారంభమైనాయి. ఎన్నో కొత్త పైప్ లైన్స్ అనేవి వేస్తున్నారు. అలాగే ప్రతి ఇంటికి కూడా పైప్ కనెక్షన్స్ అనేవి ఇస్తున్నారు. దీంతో 1 కోటి మందికి సురక్షిత తాగునీరు అయితే వాళ్ళ ఇళ్ళకి చేరుతుంది. అలాగే ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యలను ఉన్నాయనేసి వాళ్ళ కోసం కొన్ని స్పెషల్ ప్రాజెక్ట్స్ కూడా అయితే స్టార్ట్ చేశారు ఈ యొక్క స్కీమ్లో భాగంగానే. అలాగే గ్రామ అభివృద్ధి, విలేజ్ డెవలప్మెంట్స్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద గెలిచిన తర్వాత గ్రామ సభలు అయితే చాలా అధికంగా అయితే నిర్వహిస్తున్నారు. ఆయన డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు ఏంటో తెలుసుకుని చాలా వరకు అక్కడికక్కడ కూడా సార్ట్అవుట్ అయితే చేస్తున్నారు. ఒక్కొక్క గ్రామానికి 10 నుంచి 15 కోట్లు ఇచ్చి వాళ్ళకున్న సమస్యలను అయితే తీరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో 13,000కు పైగా గ్రామ సభలను నిర్వహించి వరల్డ్ రికార్డ్ని కూడా అయితే క్రియేట్ చేశారు. అది మనం అందరం కూడా ఆల్రెడీ చూసాం. అలాగే కొన్ని స్కీమ్స్ అనమాట, గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. వీటికి ఏంటి అంటే మనకి రాజకీయ నాయకుల పేరుతో ఈ స్కీమ్స్ అన్నీ కూడా బయటకైతే వస్తూ ఉంటాయి. లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం జగనన్న కోడిముద్ద, జగనన్న విద్యా కానుక, జగనన్న నవరత్నాలు, ఇవన్నీ కూడా చూసాం. ఏ గవర్నమెంట్లో ఉంటే ఆ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల పేర్లతోనే ఈ స్కీమ్స్ అనేవి ఇవ్వడం జరిగేది. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైసీపీ రాజకీయ నాయకులకు సంబంధించిన పేర్లు, అలాగే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీ నాయకులకు సంబంధించిన పేర్లు అనేవి ఉండేవి.
కానీ ఇప్పుడు ఏంటి అంటే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కానుక, అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారి పురస్కారం, ఇటువంటి పేర్లు అయితే మనం వింటున్నాం. చాలామంది అనుకోవచ్చు ఇది పెద్ద గొప్ప మార్పేమి కాదనేసి, కానీ ఇది కనపడని ఒక గొప్ప మార్పే. ఎందుకంటే పిల్లలకి జగన్ గారితోనో లేదంటే ఎన్టీఆర్ గారితోనో వాళ్ళకి పెద్దగా వాళ్ళ నుంచి నేర్చుకునేది ఉండదు, వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యేదైతే ఉండదు. కానీ డొక్కా సీతమ్మ గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, వీళ్ళ నుంచి పిల్లలు అయితే ఎంతో నేర్చుకోవచ్చు. ఆ పేర్లు అనేవి వింటున్నప్పుడు పిల్లలకి డెఫినెట్గా క్వశ్చన్ చేయాలనే క్యూరియాసిటీ అనేది బిల్డ్ అవుతుంది. వీళ్ళు ఎవరు అసలు, వీళ్ళ పేర్లు ఎందుకు ఈ పథకాలకు ఉన్నాయనేసి డెఫినెట్గా వాళ్ళ గురించి తెలుసుకుంటారు. పిల్లలకి మన చరిత్ర గురించి తెలిసింది, మన సంస్కృతి గురించి తెలిసింది, మన సంస్కృతి ఎంత గొప్పదో. డొక్కా సీతమ్మ గారు ఆవిడ ఆకలితో ఉన్నప్పుడు జనాల ఆకలి అయితే తీర్చేది ఆ మహాతల్లి, ఆవిడ్ని ఆంధ్ర అన్నపూర్ణగా అయితే చెప్తారు. అటువంటి గొప్ప వాళ్ళ గురించి, అటువంటి మహనీయుల గురించి పిల్లలకైతే తెలియాలి. ఆ యొక్క డెసిషన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపెన్గా పబ్లిక్గా అయితే సపోర్ట్ చేశారు. తర్వాత జల సంరక్షణ, వాటర్ కన్జర్వేషన్, పవన్ కళ్యాణ్ గారు దీని మీద కూడా చాలా స్ట్రాంగ్గా అయితే మాట్లాడుతూ ఉన్నారు. గ్రౌండ్ వాటర్ గురించి, అలాగే వాటర్ హార్వెస్టింగ్ గురించి, వాటర్ని రీయూజ్ చేయడం గురించి, వీటి గురించి డ్రైవ్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ఒక 100 days డ్రైవ్ అనేది స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. రీసెంట్గా April 6th నుంచి July 17th వరకు సంథింగ్ ఒక 100 days డ్రైవ్ అనేది స్టార్ట్ చేశారు. జనాల్లో అవేర్నెస్ కల్పించడానికి వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటి, గ్రౌండ్ వాటర్ని ఎలాగ మనం కాపాడుకోవాలి, వాటర్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, వాటర్ యూజెస్ అనేది ఏ విధంగా తగ్గించాలి, ఇలాగా జనాలలో అవేర్నెస్ పెంచడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా అయితే కృషి చేస్తున్నారు. అలాగే ఎర్రచంద్ర విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా అయితే మాట్లాడారు. ఎర్రచంద్ర స్మగ్లింగ్ని కూడా ఆపడానికైనా ప్రయత్నించారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఆ యొక్క అడవుల్లో తిరిగి అక్కడ పరిస్థితులు అయితే కూడా పవన్ కళ్యాణ్ గారు నేరుగా అయితే చూశారు. ఇలాగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక వ్యక్తి చేసే పనులను చూడలేకపోతున్నామంటే అది మన ప్రాబ్లం. అక్కడ ఆయన పనులు చేయట్లేదని అయితే కాదు, నువ్వు చూడలేకపోతే అది నీ ప్రాబ్లం అవుతుంది. ఆ వ్యక్తి పనులు చేయట్లేదని అయితే కాదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చేస్తూనే ఆయన ధర్మం గురించి అయితే మాట్లాడుతున్నారు. దీంట్లో తప్పే ఉంది. ఆయన ఈ పనులన్నీ చేయకుండా కేవలం ధర్మం గురించి మాట్లాడితే అది తప్పు. కానీ ఇవ పనులన్నీ చేస్తూ ఆయన ధర్మం గురించి మాట్లాడితే తప్పే ఉంది. ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఓపెన్గా మాట్లాడతారు ఇస్లాం గురించి, ఇస్లాంని ఫాలో అవుతారు. అలాగే 15 minutes కూడా మాట్లాడతారు. 15 నిమిషాలు టైం ఇస్తే హిందువుల్ని లేకుండా చేస్తాం, గల్లీ ఉదికించి కొడతాం అనేసి ఓపెన్గా ఓవైసీ బ్రదర్స్ అయితే పబ్లిక్లో మాట్లాడతారు. ఇప్పుడు అజయ్ బాబే ఉన్నాడు, దొరికిన సభ దాని యొక్క మర్యాద ఏంటో చూడకుండా ప్రతి సభ మీద కూడా సనాతన గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, ఈయనకి ఇదే పని. ఆ సభ యొక్క పర్పస్ ఏంటి, ఆయన ఆ స్టేజ్ మీద ఎందుకున్నాడు దేంతోనే సంబంధం లేదు. ఏ సభ దొరికినా కూడా దాని ఏంటంటే సనాతన ధర్మాన్ని హేట్ చేయడానికి వాడుకోవాలి, పవన్ కళ్యాణ్ని హేట్ చేయడానికి అయితే వాడుకోవాలి. అజయ్ బాబు చేస్తుంది అయితే అదే. ఇప్పుడు ఒక ముస్లిం తన మతం గురించి మాట్లాడితే తప్పులేదు, ఒక క్రిస్టియన్ తన మతం గురించి మాట్లాడితే తప్పులేదు. కానీ ఒక హిందువు ఏ యొక్క మతాన్ని కూడా హేట్ చేయకుండా అన్ని మతాన్ని రెస్పెక్ట్ చేస్తూ తన మతం గురించి తను మాట్లాడితే తప్పేంటి, తన మతానికి తను స్టాండ్ తీసుకుంటే తప్పేంటి. అలాగే క్రిస్టియన్స్కి ఈ యొక్క వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళకి చెప్తుంది ఏంటి అంటే, ఈ అజయ్ బాబు లాంటి వాళ్ళని డెఫినెట్గా అయితే మీరు ఎంకరేజ్ చేయకండి, ఎందుకంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అయితే మీరే ఫేస్ చేస్తారు. రీసెంట్గా మనం చూసాం ఆక్వీడు రామాలయం విషయంలో. వాళ్ళు ఏమంటున్నారు, ఆ టైంలో మేము గొడవలు చేసాం, కానీ దాని యొక్క కారణం ఏంటి అంటే బయట నుంచి వచ్చిన ఒక గుంపు అనేది మమ్మల్ని రెచ్చగొట్టింది, దానివల్ల మేము రెచ్చిపోయి గొడవలు అయితే చేసాము, అక్కడ యొక్క దాడులు అనేవి చేసాము. మా యొక్క ఇంటెన్షన్స్ అవి కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు మమ్మల్ని, అలాగే మమ్మల్ని అలా రెచ్చగొట్టారు కాబట్టి మేము రెచ్చిపోయామనేసి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపం అయితే పడుతున్నారు. కానీ అది ముందే ఉండాలి కదా జాగ్రత్త. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని కనీసం దగ్గరికి కూడా రానివ్వండి. ఈ అజయ్ బాబు లాంటి వాళ్ళని డెఫినెట్గా క్రిస్టియన్స్ అయితే ఎంకరేజ్ చేయకండి. కుదిరితే మీరే క్వశ్చన్ చేయాలి ఇలాంటి వాళ్ళని. ఇలాంటి వాళ్ళ వల్ల క్రిస్టియానిటీకే పెద్ద నష్టం అనమాట. మీరు అనుకోవచ్చు ఏదో గొప్పగా మాట్లాడేస్తున్నట్టు, కానీ అక్కడ అయితే ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల గ్రౌండ్ లెవెల్లో ఉండే క్రిస్టియన్స్ అయితే చాలా సమస్యలు అనేది ఎదుర్కొంటారు. కాబట్టి డెఫినెట్గా మీరైతే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్న హిందువులకి నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క హిందూ దేశంలో ముస్లిం తను సగర్వంగా ముస్లింని చెప్పుకోవచ్చు, ఇస్లాంని ఫాలో అవ్వచ్చు. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. అలాగే ఒక క్రిస్టియన్ కూడా సగర్వంగా నేను క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు, క్రిస్టియానిటీని ఫాలో అవ్వచ్చు, వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. కానీ ఈ యొక్క హిందూ దేశంలో ఒక హిందువు ఓపెన్గా నేను హిందూని అని చెప్పుకున్న, హిందుత్వాన్ని ఫాలో అయిన వాళ్ళని అంధభక్తులు అంటారు, కాషాయ ఉగ్రవాదులు అంటారు, మతోన్మాదులు అంటారు, ఇలాగ వేరు రకాల పేర్లు అనేవి పెడతారు. ఒక హిందువు హిందూ దేశంలో నేను హిందూని అని సగర్వంగా చెప్పుకోవడానికి లేని పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్, పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, ఇది ఒక మంచి మూవ్ ఆయన నుంచి.
అలాగే ఆయన పనులు కూడా గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారు. నువ్వు అంటున్నావు కదా చెప్తే వినాలని ఉంది, చూడాలని ఉంది అనేసి, ఆయన చెప్పదు, డైరెక్ట్గా చేసి చూపిస్తారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూడు, అక్కడ ఆయన వేసిన రోడ్లు కానీ, ఆయన ఇచ్చిన పైప్ కనెక్షన్స్ కానీ, ఆయన వేసిన ఎలక్ట్రిసిటీ బల్బ్స్ కానీ, ఇవన్నీ కూడా గ్రౌండ్లోకి వెళ్ళి చూడు, నీ కళ్ళకి క్లియర్గా అయితే కనిపిస్తాయి. అలాగే ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్లో డైలీ ఒక భగవద్గీత శ్లోకం అనేది కూడా వస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. కుదిరితే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. మన సౌత్ స్టేట్స్లో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. ఉన్న వాళ్ళని మనం అయితే కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ వీడియోని కుదిరినంత మందికి అయితే షేర్ చేయండి. జై శ్రీరామ్.